Good evening, money persons. Welcome to Daily Money Show number 906, powered by Dito, which is highest rated insurance advisory platform. And here's Daily Money Show market lo important updates ani one by one quick ga discuss చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది. దాని గురించి రీజన్స్ నెక్స్ట్ మాట్లాడుకుందాం. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1272 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,299 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 368 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,810 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.59% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ బాగా పెరిగిపోతున్నాయి కదా. ఇరానియన్ బ్యాక్డ్ ఫోర్సెస్ మీద ఇజ్రాయెల్ అటాక్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి. దీనివల్ల మిడిల్ ఈస్ట్ లోని యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ లోని కన్సర్న్ అయితే రోజు రోజుకి పెరుగుతున్నది. అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా చైనా వాళ్ళ ఎకానమీని గ్రోత్ లోకి తీసుకొచ్చేందుకు గాను వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ లోకి స్ట్రాంగ్ గా లిక్విడిటీని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు కదా. దీంతో చైనీస్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే చైనీస్ మార్కెట్స్ లోని పెద్దగా పాజిటివ్ ట్రాక్షన్ అయితే లేదు. దీంతోనే అక్కడ చాలా కంపెనీస్ కి చెందినటువంటి స్టాక్స్ లో అయితే అసలు ర్యాలీ అన్నదే కనపడలేదు. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ తోని చైనీస్ స్టాక్ మార్కెట్స్ లోని గ్రోత్ కనపడేటువంటి అవకాశాలు ఉండడంతో కొంతవరకు ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లోస్ చైనీస్ మార్కెట్స్ కి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే మన మార్కెట్స్ అయితే బాగా పెరిగాయి కదా. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఎఫ్ఐఎస్ ఫ్లోస్ మన ఇండియన్ మార్కెట్ నుంచి చైనీస్ మార్కెట్ కి కొంత మూవ్ అవ్వచ్చు అని చెప్పి కన్సర్న్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వీక్ లోని యుఎస్ జాబ్ డేటా కూడా రానున్నది. ఈసారి వచ్చేటువంటి జాబ్ డేటా ఆధారంగా నవంబర్ లోని ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా యుఎస్ మానిటరీ పాలసీలోని మిస్ స్టెప్స్ అండ్ అలాగే 2024 ఎలక్షన్స్ తోని యుఎస్ ఎకానమీకి నెక్స్ట్ ఇయర్ లోని చాలా స్ట్రాంగ్ థ్రెట్ అయి ఉండొచ్చు అని చెప్పి వేరియస్ ఎకనామిస్టులు వాళ్ళ కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తున్నారని చెప్పి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ వాళ్ళు ఒక సర్వేని అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిని అడ్రస్ చేసేందుకు గాను ఈ రోజు యుఎస్ ఫెడ్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. జెరోమ్ పవెల్ గారు ఎకనామిస్ట్ యొక్క కన్సర్న్స్ రిలేటెడ్ గా ఏ విధంగా మాట్లాడతారన్నది మనం చూడాలి. ఒకవేళ పవెల్ గారు యుఎస్ ఎకానమీ నెక్స్ట్ ఇయర్ లోని కొంత టఫ్ టైం ని ఫేస్ చేయొచ్చు అని చెప్పి ఏదైనా కామెంట్స్ గనక చేశారనుకోండి, మనం మార్కెట్స్ లోని ఫర్దర్ గా కరెక్షన్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అందుకని ఈ రోజు ఒకవేళ పవెల్ గారు మాట్లాడినట్లయితే పవెల్ గారు ఎటువంటి కామెంట్స్ చేస్తారన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్ చూసినట్లయితే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది కదా. ఇటువంటి టైంలో మార్కెట్ లో ఒకవేళ కరెక్షన్ కనుక చూసాం అనుకోండి, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని మనం కొంచెం ఎక్కువగానే కరెక్షన్ చూసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకనే చాలా రోజుల నుంచి ఆల్రెడీ మన మనీ పర్సన్స్ కి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని వాల్యుయేషన్ రిలేటెడ్ గా అయితే మా వ్యూని అయితే కంటిన్యూస్ గా షేర్ చేస్తూ వస్తున్నాం. మీలో ఎవరైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇప్పుడు ఫ్రెష్ గా గనక అలొకేషన్ అది తీసుకోవాలనుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీ డిసిషన్ తీసుకోండి, కంగారు పడకండి. నెక్స్ట్ సెబీ కంటిన్యూస్ గా F&O సెగ్మెంట్ లోని ట్రేడర్స్ ఏ విధంగా లాస్ అయిపోతున్నారని చెప్పి వార్న్ చేస్తూ వస్తుంది. అండ్ రీసెంట్ గా వీళ్ళ రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేశారు కదా F&O సెగ్మెంట్ లోని ఎంత లాస్ అయిపోయారని. ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోని ఈ F&O సెగ్మెంట్ లో ఎక్కువగా నష్టపోయినటువంటి ట్రేడర్స్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే స్టేట్ వైజ్ కూడా వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీనిలోని నెంబర్ 1 అండ్ నెంబర్ 2 పొజిషన్ లోని మన తెలుగు రాష్ట్రాలే ఉన్నాయి. అంటే ఎంత మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ F&O సెగ్మెంట్ లోని తెలియక ట్రేడింగ్ చేస్తూ నష్టపోతున్నారు అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణలోని ట్రేడర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోని యావరేజ్ గా 197,000 రూపాయల వరకు F&O సెగ్మెంట్ లోని లాస్ ని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని ట్రేడర్స్ యావరేజ్ గా అంటే ఒక్క ట్రేడర్ యావరేజ్ గా 145,000 వరకు F&O సెగ్మెంట్ లోని కోల్పోవడం జరిగింది. అండ్ తెలుగు రాష్ట్రాల తర్వాత తమిళనాడులోని F&O సెగ్మెంట్ లో ట్రేడర్స్ యావరేజ్ గా 137,000 రూపాయల వరకు నష్టపోయినట్లయితే నెక్స్ట్ పొజిషన్స్ లోని కర్ణాటక అండ్ ఢిల్లీ ఉన్నాయి. ఈ డేటాను మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోని మన సౌత్ స్టేట్స్ లోని ట్రేడర్స్ ఎక్కువగా F&O సెగ్మెంట్ లో నష్టపోయారు. దానిలో కూడా మన తెలుగు స్టేట్స్ నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాయంటే రియల్లీ ఇట్స్ ఎ షాకింగ్ థింగ్. అందుకని F&O సెగ్మెంట్ లోని షార్ట్ టర్మ్ లోని డబ్బులు సంపాదించవచ్చు అనుకుని చెప్పి ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తెలియక జస్ట్ మార్కెట్ లోని కొంత మూమెంటం అటు నుంచి ఇటు అయిందంటే మీ క్యాపిటల్ మొత్తాన్నే కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు
వాళ్ళు వీళ్ళపైన అటాక్ చేస్తున్నటువంటి లెబనాన్ లో ఉన్నటువంటి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్స్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తున్నటువంటి పేజర్స్ ని పేల్ చేయడం ద్వారా వాళ్ళని చంపేయడం జరిగింది కదా. యాక్చువల్లీ దీని తర్వాత వేరియస్ గవర్నమెంట్స్ అయితే అలర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మనం వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అవి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ లో కూడా ఇటువంటి ఎక్స్ప్లోజివ్ థింగ్స్ అవి పెట్టడం చాలా ఈజీ కాబట్టి గవర్నమెంట్ అయితే వీటి రిలేటెడ్ గా కొంత కన్సర్న్స్ రైజ్ చేస్తున్నాయి. చైనా నుంచి మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ అంటే సీసీ కెమెరాస్ అవి ఉంటాయి కదా. సో ఈ సీసీ కెమెరాస్ రిలేటెడ్ గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే కన్సర్న్స్ రైజ్ చేస్తుందని, దీంతో చైనా నుంచి ఈ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్స్ ని ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారని అంటే వీటిలో యూజ్ చేసేటువంటి పార్ట్స్ కావచ్చు అండ్ వీటిలో ఉండేటువంటి సప్లై చైన్ మొత్తాన్ని గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేయబోతున్నట్టు అండ్ వీటిపైన రిస్ట్రిక్షన్స్ కూడా విధించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ సీసీ కెమెరాస్ సైడ్ అది గవర్నమెంట్ ఏమైనా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాటిపైన రిస్ట్రిక్షన్స్ గనక విధించినట్లయితే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్పేస్ లో మనం చూసినట్లయితే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా సీసీ కెమెరాస్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో ఒకవేళ గవర్నమెంట్ ఇటువంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే అది డిక్సన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఈవెన్ డిక్సన్ టెక్నాలజీస్ తో పాటుగా అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా చాలా కంపెనీస్ ఈ సీసీ కెమెరాస్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే ఈవెన్ లిస్టెడ్ స్పేస్ లో కూడా కొన్ని చిన్న కంపెనీస్ ప్రిజోర్ విజ్టెక్ లాంటి చిన్న కంపెనీస్ కూడా ఇటువంటి సర్వేలెన్స్ సిస్టమ్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇటువంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే ఈ సర్వేలెన్స్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా మనం చాలా కేసెస్ చూస్తున్నాం కదా. యంగ్ పీపుల్ చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడం లేదా స్ట్రెస్ పెరిగిపోయి చనిపోవడం ఇటువంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం కదా. రీసెంట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జరిగినటువంటి ఇష్యూ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పూణే హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో కూడా ఇలాగే 40 years ఒక ఎంప్లాయ్ సడన్ గా బాత్రూమ్ లోని కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇటువంటి కేసెస్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఎవరైనా హెల్త్ పైన ఫోకస్ చేయకపోతే హెల్త్ పై ఫోకస్ చేయడానికి ప్రయత్నించి వర్కౌట్ చేయడం ఇలాంటివి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా ఎవరికైనా స్ట్రెస్ అది బాగా పెరిగిపోతుంది అనుకోండి, స్ట్రెస్ పెరిగిపోతుంటే ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం కొంత ఫ్రెండ్స్ ని మీట్ అవడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇలా చేసి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రాణం అన్నది చాలా విలువైంది. అండ్ అంతేకాదు మన మీద డిపెండ్ అయ్యి మన ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని మనం కోరుకోవాలి. బట్ స్టిల్ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన ఫ్యామిలీని మనం ఫైనాన్షియల్లీ సెక్యూర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్తో పాటుగా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వనుకోండి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో హాస్పిటల్ బిల్స్ ఎంత అవుతున్నాయి మీ అందరికీ తెలుసు కదా. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఏ సర్జరీకి ఎంత అవుతుంది అన్నది మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇంత మన పాకెట్ నుంచి పే చేయాలంటే ఒక్కసారి మన దగ్గర ఉన్న వెల్త్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది కదా. అందుకనే ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది కూడా ఉండాలి. సో మీరు ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్లయితే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అంటే తీసుకునే ముందు డౌట్స్ ఉంటాయి కదా, డౌట్స్ ఉన్నట్లయితే డీటెయిల్లో కనుక మీరు మీ కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. వీళ్ళ అడ్వైజర్స్ తెలుగులో కూడా మీతో మాట్లాడతారు. సో ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇట్ ఈస్ ఏ స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. సో ఈ డీటో ఇన్సూరెన్స్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో ఉంటాయి. సో మీ ఫ్రీ టైం చూసుకుని కాల్ బుక్ చేసుకుని వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే మర్చిపోకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ కోనెక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 134 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అడ్వాన్స్ స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది రైల్టెల్ వాళ్ళకి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి అవెంటెల్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ అవెంటెల్ వాళ్ళకి వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 44 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సాట్కామ్ సిస్టమ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు మార్చ్ 2025 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అవెంటెల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ నుంచి డేటా సెంటర్ థీమ్ లోని ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు 220 kV సబ్స్టేషన్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో ఈ డేటా సెంటర్ థీమ్ లోని వీళ్ళు విన్ అయినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో డేటా సెంటర్ థీమ్ లో ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ థీమ్ లోని మరిన్ని కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ మన ఇండియాలోని డేటా సెంటర్ థీమ్ అయితే బాగా స్ట్రాంగ్గా గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. సో ఈ థీమ్ బాగా గ్రో అయినట్లయితే ఈ థీమ్లోని మరిన్ని కంపెనీస్ నుంచి వీళ్ళు ఆర్డర్స్ అయితే విన్ అయ్యే అవకాశం ఉండడంతోనే ఈరోజు సెషన్లో బజెల్ ప్రాజెక్ట్ స్టాక్లోని బాగా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఇన్ఫ్రా స్పేస్లోని వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1990 crores. అండ్ ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు ధారావి నుంచి గట్కోపర్ వరకు వాటర్ కన్వీనియన్స్ టనల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మన కంట్రీలోని కాన్సెప్ట్స్ అయితే యూత్ లో బాగా క్రేజ్ పెరుగుతున్నది కదా. సో ఈ క్రేజ్ బాగా పెరుగుతుండటంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు గాను వేరియస్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇటువంటి కాన్సర్ట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ కాన్సర్ట్స్ కి టికెట్స్ కోసం ఏం చేస్తారంటే బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్ తోని కొంతమంది అసోసియేట్ అవుతూ ఉంటారు. మన ఇండియాలో త్వరలో జరగబోయేటువంటి కోల్డ్ ప్లే కాన్సర్ట్ ఏదైతే ఉన్నదో దీనికి కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెటింగ్ పార్ట్నర్ గా బుక్ మై షో ని సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే బుక్ మై షో అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ దీనిలో చాలా పెద్ద స్కామ్ కే పాల్పడ్డారని చెప్పి ముంబైకి చెందినటువంటి ఒక లాయర్ బొంబై హైకోర్టులోని కేసు ఫైల్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ వీళ్ళు ఏం స్కామ్ చేశారని చెప్తున్నారంటే టికెట్స్ లైవ్ అవుతాయి కదా. ఈ ప్లాట్ఫామ్ లోని టికెట్స్ లైవ్ అయిన తర్వాత యూజర్స్ ఆ టికెట్ ని బుక్ చేసుకోకుండా వీళ్ళు కొన్ని బాట్స్ ని యూజ్ చేసి వాళ్ళు లాగౌట్ అయిపోయేలా చేయడం, లేదా టికెట్స్ అవైలబుల్ గా లేనట్టుగా చేయడం, లేదా ప్లాట్ఫామ్ పనిచేయలేనట్టుగా చేయడం, ఇటువంటివి చేసి టికెట్స్ అయితే ఎవరికి అవైలబుల్ లేకుండా చేసి వాటి రేట్స్ పెంచేసి బ్లాక్ మార్కెట్ లోనైతే అమ్ముతున్నారని చెప్పి ఈ లాయర్ అయితే కేసు ఫైల్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీనికి ఆల్రెడీ బుక్ మై షో కూడా రెస్పాండ్ అయ్యి ఇటువంటి టికెట్ స్కామ్స్ ఏవి జరగలేదని చెప్పి వాళ్ళ ట్విట్టర్ లో అయితే రెస్పాండ్ అయ్యారు. కాకపోతే ఈ కేసులోని అటెండ్ అవ్వాలని చెప్పి బుక్ మై షో యొక్క CEO కి పోలీసులు అయితే సమన్స్ ఇష్యూ చేశారని, అండ్ పోలీసులు ఇష్యూ చేసినటువంటి ఈ ఫస్ట్ సమన్స్ ని బుక్ మై షో CEO ఆల్రెడీ స్కిప్ చేయడం కూడా జరిగిందని, అండ్ అంతేకాకుండా బుక్ మై షో యొక్క టెక్నికల్ హెడ్ కూడా ఇటువంటి సమన్స్ ని పోలీసులు ఇష్యూ చేసినట్లుగా NDTV వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఈ కేసుని బుక్ మై షో వాళ్ళు ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకుంటారన్నది మనం చూడాలి. సో మీరు కూడా చాలా సార్లు టికెట్స్ అవి బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కదా. మీరు ఎప్పుడైనా ఇటువంటి ఇష్యూస్ ని ఫేస్ చేశారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పంప్స్ అండ్ మోటార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శక్తి పంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ శక్తి పంప్స్ వాళ్ళ బోర్డు ఈ అక్టోబర్ 7th రోజున మీట్ అయ్యి 5:1 రేషియోలోని వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ శక్తి పంప్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 5 షేర్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు అనమాట. సో ఈ బోనస్ ఇష్యూని వీళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పి ఈ అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఒక్కసారి ఈ రోజు సెషన్ లో శక్తి పంప్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 180 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ధన్బాద్ డివిజన్ మాడియా సెక్షన్ లోని 300 MT లోడింగ్ టార్గెట్ ని మీట్ అయ్యేందుకు గాను వేరియస్ వర్క్స్ అయితే చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 101 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ కోసం వీళ్ళు పర్మనెంట్ ఆఫీస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ లోని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా వ్యవహరించనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో NBCC స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ ఇన్ఫాంట్రీ విర్చువల్ ట్రైనింగ్ సిమ్యులేషన్ సిస్టమ్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి పేటెంట్ లభించడం జరిగింది. వీళ్ళు యాక్చువల్లీ దీనికోసం పేటెంట్ 2022 డిసెంబర్ లో ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దీని రిలేటెడ్ గా వీళ్ళు పేటెంట్ ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ పేటెంట్ యొక్క వ్యాలిడిటీ 2042 డిసెంబర్ వరకు ఉన్నది. అండ్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కంపెనీ రిసీవ్ చేసుకున్నటువంటి 19th పేటెంట్ ఇది. అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినట్లయితే ఇది వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి 9th పేటెంట్. వీళ్ళకి ఇప్పుడు ఇన్ఫాంట్రీ విర్చువల్ ట్రైనింగ్ సిమ్యులేషన్ సిస్టమ్ కి పేటెంట్ వచ్చింది కదా. ఇది
సోల్జర్స్ కి వాళ్ళ టార్గెట్ సెలక్షన్ లోని చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇలా కంపెనీస్ ఇన్నోవేట్ చేసినటువంటి ప్రొడక్ట్స్ కి కానీ టెక్నాలజీస్ కి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి పేటెంట్స్ వచ్చినట్లయితే అది ఆ కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. వీళ్ళకి పేటెంట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీ స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళకి మిడిల్ ఈస్ట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కోటెడ్ LSAW పైప్స్ అండ్ బెండ్స్ ని సప్లై చేయనున్నారు. వీళ్ళు యాక్చువల్లీ ఆర్డర్స్ రిలేటెడ్ గా 24th జూలై రోజున ఒక డిస్క్లోజర్ ని రిలీజ్ చేశారు. ఆ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి చూసినట్లయితే ఇండియా అండ్ USA లో కలిపి వీళ్ళు ఓవరాల్ గా 1348 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్స్ అన్నిటిని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ కార్ప్ స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ జూలై 7th రోజున రైట్స్ ఇష్యూ ద్వారా 22,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రైట్స్ ఇష్యూకి వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అది అప్రూవల్ రావాల్సి ఉన్నది. నౌ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళు ఈ 2024-25 బడ్జెట్ లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి క్యాపిటల్ సపోర్ట్ అయితే అలోకేట్ చేయలేదని, దీంతో ఈ రైట్స్ ఇష్యూలోని గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి వీళ్ళకి క్లియర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయదని చెప్పి వీళ్ళకి క్లియర్ చేసిందో దాంతోనే ఇప్పుడు వీళ్ళు ఈ రైట్స్ ఇష్యూని విత్డ్రా చేసుకున్నట్టు అంటే క్యాన్సిల్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అరబిందో ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఆపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి తెలంగాణ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ సెప్టెంబర్ 23rd నుంచి సెప్టెంబర్ 27th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు ముగియడంతో US FDA వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి 10 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. US FDA దగ్గర నుంచి వీళ్ళకి 10 అబ్జర్వేషన్స్ వచ్చాయంటే అది వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కదా. దీంతోనే ఒక్కసారి అరబిందో ఫార్మా స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడి చివరికి ఈరోజు సెషన్ లో 3% నెగిటివ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ అక్టోబర్ 3rd రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ స్టీల్ ఇండస్ట్రీ స్టాక్ 16% పైనే పెరిగింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి మ్యాక్స్ ఎస్టేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ మ్యాక్స్ ఎస్టేట్స్ వాళ్ళు 27th ఆగస్ట్ రోజున గురుగాం లోని ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని అయితే లాంచ్ చేశారు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసినటువంటి 30 days లోనే వీళ్ళకి 4,100 crores ప్రీ సేల్స్ బుకింగ్స్ జరిగినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 4,000 crores గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గైడెన్స్ ని కంపెనీ ఆల్రెడీ సర్పాస్ చేసేసిందని అండ్ ఇప్పుడు లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ లోని 4,100 crores ప్రీ సేల్స్ జరిగినట్లయితే దీనిలో 400 crores వరకు కలెక్షన్ కూడా జరిగినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళ న్యూ ప్రాజెక్ట్ లోని మంచి బుకింగ్స్ జరిగాయని చెప్పి అప్డేట్ ని వీళ్ళు రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాక్స్ ఎస్టేట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు పూణేకి చెందినటువంటి ఆర్కా ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్ ని అక్వైర్ చేయడానికి స్టాక్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఆర్కా అనేటువంటి కంపెనీ డేటా ప్రైవసీ డొమైన్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీని వీళ్ళు ఓవరాల్ గా 14 crores కి అక్వైర్ చేయనున్నారు. దీనిలోని అప్ ఫ్రంట్ 10.3 crores పే చేయబోతున్నట్లయితే రిమైనింగ్ 4.1 crores ని ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ కి నెక్స్ట్ 2 years లోని సర్టెన్ పర్ఫార్మెన్స్ థ్రెష్ హోల్డ్స్ ని అచీవ్ చేసిన తర్వాత వీళ్ళు పే చేస్తారు. ఈ ఆర్కాని అక్వైర్ చేయడం ద్వారా పర్సిస్టెంట్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దీని ద్వారా పర్సిస్టెంట్ వాళ్ళ ఏ లీడ్ ప్లాట్ఫామ్ డ్రివెన్ సర్వీసెస్ అప్రోచ్ అయితే సిగ్నిఫికెంట్ గా అడ్వాంటేజ్ దొరుకుతుందని, దీంతోని పర్సిస్టెంట్ వాళ్ళ క్లయింట్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని కూడా యాక్సలరేట్ చేసేందుకు గాను హెల్ప్ఫుల్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు 2016 లోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం దగ్గర నుంచి అక్వైర్ చేసినటువంటి స్పెక్ట్రమ్ కి గాను వీళ్ళు డిఫర్డ్ లయబిలిటీస్ ఏవైతే పే చేయాలో వాటిలోని 8,465 crores ని ప్రీపే చేసి ఈ డిఫర్డ్ లయబిలిటీస్ అయితే తగ్గించుకున్నట్టుగా అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఈ లయబిలిటీస్ పైన వీళ్ళకి 9.3% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లయబిలిటీస్ ని పే చేసేసారు కాబట్టి ఇప్పటి వరకు పే చేస్తున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది వీళ్ళకి తగ్గనుంది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు లాజిస్టిక్ కంపెనీ అయినటువంటి CJ Dalk లాజిస్టిక్స్ లిమిటెడ్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ లాజిస్టిక్ కంపెనీ కోసం జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళు లైట్ వెయిట్ అండ్ సస్టైనబుల్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ ని డెవలప్ చేయనున్నారు.
ఈ లైట్ వెయిట్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ లాజిస్టిక్ కంపెనీ యొక్క కార్గో కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు ఆపరేషనల్ కాస్ట్ కూడా తగ్గుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో శివలిక్ బయోమెటల్ స్టాక్ నియర్లీ 4% పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ శివలిక్ బయోమెటల్స్ లోని వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి గుమాన్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ స్టేక్ ని 25.5% నుంచి 33.15% కి పెంచుకున్నారని అండ్ అంతేకాకుండా 27 సెప్టెంబర్ రోజున జరిగినటువంటి బల్క్ ట్రాన్సాక్షన్స్ లోని ఈ శివలిక్ బయోమెటల్స్ లోని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 31,10,467 షేర్స్ ని ఈచ్ షేర్ 610 రూపీస్ 60 పైసా చొప్పున అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ కంపెనీ పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తోనే వీళ్ళ రిమైనింగ్ ప్రమోటర్స్ ఈ స్టేక్ ని అయితే పెంచుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కంపెనీలోని వీళ్ళ ప్రమోటర్స్ స్టేక్ పెంచుకున్నారంటే కంపెనీ పైన ప్రమోటర్స్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని వీళ్ళు చూపిస్తున్నారు కదా. దీంతో పాటుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కూడా ఈ బల్క్ ట్రాన్సాక్షన్ లోని స్టేక్ అక్వైర్ చేసిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో శివలిక్ బయోమెటల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు మరొకసారి మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ సెక్యూర్ చేసుకునేందుకు టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది మ్యాండేటరీ. సో ఇప్పటి వరకు మీకు కనుక టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక లేనట్లయితే వెంటనే డీటోలోని కాల్ బుక్ చేసుకుని ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చూడండి. అండ్ ఈ డీటో ప్లాట్ఫామ్ యొక్క లింక్స్ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ అవైలబుల్ గా ఉంటాయి. మర్చిపోకుండా ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. అండ్ ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.